రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 2న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న చిన్నకారు రైతులందరికీ మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందని తెలిపారు. సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు జైవీర్ రెడ్డితో కలిసి పలువురు శాసనసభ్యులు హాజరవుతారని తెలిపారు. ఎడమ కాలువకు నీటి విడుదల ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలో లక్షలాది ఎకరాలు సేద్యం అవుతాయని, రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాగర్ రిజర్వాయర్ నిండితేనే ఎడమ కాలువకు నీరు విడుదల చేసేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా సాగర్ రిజర్వాయర్లోకి వరద నీరు వచ్చిన వెంటనే నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల ముందు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నింటినీ అమలు చేస్తుందని తెలిపారు. మొదటి, రెండో విడతలో నల్గొండ జిల్లాలో సుమారు 1100 కోట్లకు పైగా రైతులకు రుణమాఫీ జరిగిందని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాదూరి శ్రీనివాసరెడ్డి, కత్తుల కోటి, జూలకంటి సైదిరెడ్డి, పిల్లిగిరి, కూసుకుంట్ల రాజిరెడ్డి, ఎర్రమాద మోహన్ రెడ్డి, నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఎడమ కాలువ గేటు తెరిచి దానికి కావాల్సిన నీళ్లు 2000 క్యూసెక్లు ఇవ్వాలని చెప్పేసి గౌరవ మంత్రి గారు, అదేవిధంగా గౌరవనీయులు మన వెంకటరెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఇద్దరు ఆ రోజు సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ వస్తారు. వచ్చే గేట్లు ఈ రైతాంగం ఏదైతే కమాండింగ్ రైతులు పుస్తకాలు కూడా మరి ఖమ్మం ఈ 2 జిల్లాలకు కావాల్సిన నీరును ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్యాంలో నీళ్లు రాన వెంటనే గతంలో గతంలో ఏమైందంటే డ్యామ్ రిజర్వాయర్ ఫుల్ అయినప్పుడు ఇచ్చే నీళ్లు ఈసారి మనం నీళ్ళు వస్తామంటే కిందికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తామని. ఎందుకంటే మన నీళ్ళని వాళ్ళంతా ఆందోళన తీసుకుపోతుంది కాబట్టి ఈసారి నిజమైన తెలంగాణ మనకి ఇప్పుడు వచ్చినట్టుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టున్నది. కాబట్టి 2వ తారీఖు నాడు మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పిందో ఇద్దరు మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు తీసుకుపోయి గేట్లు తెలుస్తారు. అదేవిధంగా లోకల్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి గారు, మన ఎంపీ గారు రఘువీరెడ్డి గారు, ఆ తర్వాత జయారెడ్డి గారు, దీనికి సంబంధించిన ఖమ్మం, నల్గొండ జిల్లాకు సంబంధించిన కమాండర్ మంత్రులందరూ అక్కడ హాజరవుతారు. కాబట్టి మన నల్గొండ జిల్లాలో ఉన్న కమాండర్ ఉన్న రైతులందరూ కూడా అక్కడ కావాల్సిన కోరుతా ఉన్నాం. జిల్లాలో దాదాపు 1,30,000 మందికి రుణమాఫీ వచ్చింది. ఆ తర్వాత 1100 కోట్లు, సుమారు 1100 కోట్ల రూపాయలు మన జిల్లాకు రుణమాఫీ వచ్చింది. రైతులను సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న సన్న టీవీ అందరూ కాబట్టి మన వెంకటరెడ్డి మంత్రి గారు, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ హాజరవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా అంటే మన రైతులను కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే